ఏ రకంగా అంటులేనట్లుగా తోచడానికి కూడా తెరే ఆధారమైనట్లుగా ఆ రకంగా తోచే సమకాలంలో ఈ తానుని ఆత్మకి అంటులేనిది. అలాగే తోచే సమకాలంలో ఈ తానునే దాని అంటులేనిది. తోచడానికి తానే ఆధారమై ఉన్నది. అంటే అర్థం ఏమిటి? ఈ అవస్థలకి స్వతంత్రత లేదు, స్వతంత్రత లేదు. ఆ యొక్క తాను యొక్క ఆత్మయందే తోచాలి తప్ప వేరుగా ఇంకొక చోట తోచడానికి స్వతంత్రత లేదు. అందులో శంకరాచార్యులు ఏం చెప్పారు? శృత్యనుగృహీత ఏవహి అత్ర తక్కువ అనుభవాంగత్వేన ఆశ్రియతే అని చెప్పాడు. శృతి అనుగ్రహమైన అనుభవాంగ తర్కము చేతనే ఆత్మవిచారం చెయ్యాలి తప్ప కేవల ప్రమాణ తర్కము చేత కాదు. ప్రమాణ తర్కం అంటే చెప్పాను కదా, ఇక్కడ ప్రతిజ్ఞ హేతు అని పదార్థాన్ని పెట్టుకుని ప్రమాణాన్ని ఇంద్రియాలతో దాన్ని తర్కిస్తారు. అలాంటి ప్రమాణం అనే ఇంద్రియాల చేత, ప్రమాతృత్వం అనే బుద్ధి చేత తర్కించడానికి అది కుదరదు. ఈ ఆత్మ విచారాన్ని అనుభవాంగ తర్కంతో చూడాలి. అనుభవంతో చూచినప్పుడు అనుభవము ఏ అవస్థకి కట్టుబడి లేదు. అవస్థలో ఉన్న అనుభవాలు వేదన అనుభవాలు, ప్రత్యయ అనుభవాలు, ఈ రెండు అనుభవాలతో కూడుకున్నది అవస్థ. ఆ మొత్తం అవస్థని ఏ అనుభవంతో చూస్తున్నాము? సాక్షి అనుభవంతో చూస్తున్నాము. ఆ సాక్షి అనుభవము ఏ అవస్థకి కట్టుబడి లేదు. ఆ అనుభవం చేతనే ఈ ఆత్మ విచారం చేసినప్పుడు అవస్థలు మధ్యలో కూడా మిథ్యా తోపికి అని స్ఫుటంగా మనకు అర్థమవుతుంది. జాగ్రత్త అభిమానంతో వింటే మాత్రం మనకి స్వప్నంలో ఎలా అయిపోతుంది అనిపిస్తుంది అని తెలుసుకోవాలి. ఈ రకంగా ఎప్పుడైతే స్వప్నము తన యందు తోచి నిలిచి అణుగుతుందో ఆ రకంగానే ఈ జాగ్రత్త కూడా తన యందు తోచి నిలిచి అణుగుతుందే కానీ ఆ తోచక ముందు అడిగిన తరువాత ఏ స్వప్నం ఎలా లేదో జాగ్రత్త కూడా తోచక ముందు అడిగిన తర్వాత కూడా జాగ్రత్త అనేది లేనే లేదు. అంటే ఏకస్వరూపుడై ఉన్నాడని అర్థం. కేవలము తురియుడై ఏకస్వరూపుడై తానున్నాడనే అర్థం. ఇక నెక్స్ట్ మృగతృష్ణికాదిభిః సదృశ్యత్వాత్ వితథాయేవ తథాపి అవితథాః ఇవ లక్షితాః మూఢైః అనాత్మవద్భిః. మృగతృష్ణికాదిభిః ఎండమావులి యందు నీరు, ఎండమావులు యందు నీరు ఏ రకంగానో ఎండమావులి యందు నీరు ఏ రకంగా ఆ రకంగా సమానము అవడం చేత జాగ్రత్త దృశ్యము స్వప్న దృశ్యము ఎండమావులి యందు నీరు వలె సమానము. ఏవి? సద్ దృశ్యత్వాత్. ఏది? జాగ్రత్త ప్రపంచము స్వప్న ప్రపంచము. దృశ్యత్వాత్ అని అక్కడ ఏదో చెప్పాడు కదా. దృశ్యత్వాత్ అంటే ఈ దేహేంద్రియాదులతో పాటు నేను పెట్టుకుని సకల ప్రపంచము దృశ్యము. నేనుతో పాటు దేహేంద్రియాలతో కలిపి సకల ప్రపంచము ఇదంతా కూడా దృశ్యము. కాబట్టి ఎండమావులి యందు నీరు వలె ఈ నేను జాగ్రత్తలో ఉన్న నేను, ఆ నేను స్వప్నములో ఉన్న నేను ఈ జాగ్రత్తలో ఎలా లేదో ఈ జాగ్రత్తలో ఉన్న నేను స్వప్నములో లేనే లేదు. సుషుప్తిలో నేను అనే ప్రత్యయమే లేదు. కేవలము ఎరుక స్వరూపమే ఉన్నది, ప్రజ్ఞప్తి స్వరూపమే ఉన్నది అని కదా. అందువల్ల ఇది మిథ్య అని వితథా ఏవ ఈ రకంగా వితథములే మిథ్యలే అని చెబుతూ తథాపి ఆ రకంగా ఉన్నప్పటికీ అవితథా ఇవ అవితథ వితథ అంటే మిథ్య అబద్ధము అసత్యము. అవితథ అంటే అది సత్యము వలె. ఇలా ఉన్నప్పటికీ సత్యము వలె లక్షితాః మూఢైః మూఢులు జనులు దాన్ని అవి నిజమనే సత్యమనే ఆ అనాత్మ విషయాన్ని అనాత్మ విధులు భావిస్తున్నారు. ఇక్కడ అనాత్మ విధులు అంటే ఏమిటి? నేను అనే పెట్టుకుని దేహేంద్రియాలతో కూడుకున్నవాడు అనాత్మ విధులు. ఆత్మవిధులు అంటే నేనుని వదిలి తానుగా ఉన్నవాడు ఆత్మవిధులు. వాళ్ళు ప్రపంచములో ఉన్న ప్రకృతిలో ఉన్న నేనుతో కూడుకున్న భావాలతో కూడుకున్నవాడు సత్యమని అసత్యమని అనుకుంటున్నారు. కానీ నేనును పెట్టుకు ప్రకృతి రూపమైన నేనుతో పాటు సమస్తాన్ని వదిలి
ఎవరైతే ఆత్మవిధులు ఉన్నారో వాళ్ళు మిథ్యలు అని చెప్తున్నారు అని అర్థం. అంటే ఎంత వేరియేషన్ ఉందో చూడండి. ఆత్మజ్ఞానికి అజ్ఞానికి ఎంత వేరియేషన్ ఉందో. అజ్ఞానికి ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ తెలియ ఉండొచ్చు, గొప్ప మేధావి కావచ్చు, కానీ పరమార్థ విషయంలో మాత్రము వాడు అజ్ఞానియే అని అర్థం. ఈ రకంగా స్వప్న ప్రపంచము ఎప్పుడైతే ఇది చెప్పాం కదా, స్వప్న ప్రపంచము స్వప్నానికి కట్టుబడి ఉంది, జాగ్రత్త స్వప్నము జాగ్రత్త కట్టుబడి ఉంది అనే విషయాన్ని ఇక్కడ చాలా ముఖ్యంగా చెప్పినట్టుగా అర్థం. అవస్థా వైశాల్యం అంటుంటారు కదా వీళ్ళు. అవస్థా వైశాల్యం అంటే ఆయా అవస్థలకి అది కట్టుబడి ఉంది అని. అంతేగాని జాగ్రత్త ఇక్కడ చెప్పాల్సిందంటే 10 సార్లు ఎందుకు చెప్తుందంటే జాగ్రత్త అవస్థ స్వప్నానికి అనుగతం కాదు. జాగ్రత్త అవస్థ యొక్క వాసనలు స్వప్నంలో అనుగతం కాదు. జాగ్రత్త వాసనలు స్వాగతకే సంబంధమైనది. జాగ్రత్త యొక్క వాసనలు ఏవైతే ఉన్నాయి జాగ్రత్త అవస్థకే సంబంధమై ఉండి ఆ వాసనలు తీర్చుకోవడానికి జాగ్రత్తలోనే జరుగుతుంది విషయాన్వేషణ. స్వప్నంలో ఉన్న చిత్తవృత్తుల యొక్క వాసనలు ఆ చిత్తవృత్తి యొక్క వాసనలతో కూడుకుని అక్కడ స్వప్నంలో ఆ శరీరంతో అన్వేషణ జరుగుతుంది బాహ్య వస్తువులు పొందుదామని. ఎందుకంటే బాహ్య అక్కడ వాసనల రూపకంగా ఉంటే వాసన రూపకంగా అనుభవించాలి. ఇక్కడ బాహ్య వస్తువుతో తాదాత్మ్యం చెందుతాడు, అక్కడ కూడా భార్యతో తాదాత్మ్యం చెందుతాడు, అక్కడ కూడా పిల్లలతో తాదాత్మ్యం చెందుతాడు, అక్కడ కూడా బాహ్య విషయాలతో తాదాత్మ్యం చెందుతాడు. అక్కడ బాహ్య విషయాలతో తాదాత్మ్యం చెందుతుంటాడు అంటే లోపల వాసన లేకుండా ఎలా తాదాత్మ్యం చెందుతాడు? లోపల కామన వాసన ఉండాలి, సంకల్పం జరగాలి, ఇంద్రియాల ప్రయాణం జరగాలి, విషయాలతో తాదాత్మ్యం చెందాలి. విషయాలతో తాదాత్మ్యం చెందినప్పుడు ఆ సుఖాన్ని అనుభవించాలి. అక్కడ ఇలాగే జరుగుతుంది. ఇక్కడ ఎలా జరుగుతున్నదో అక్కడ అలాగే జరుగుతున్నది. అందువల్ల జాగ్రత్త యొక్క వాసనలే జాగ్రత్త యొక్క అవస్థయే అనుగతం కాదు స్వప్నం అని ఈ రకంగా అందువల్ల చెబుతూ, అందువల్ల ముందు లేనిది తర్వాత ఉండనిది ఏదైతే ఉన్నదో అది అభావము అంటే మిథ్య, ఎప్పుడు లేనిది అని ఈ 2 అవస్థల గురించి ఈ రకంగా చెప్పాడు. అందువల్ల ఆది అంతములు 2 కూడా ముందు లేనిది తర్వాత ఉండనిది ఏదైతే ఉన్నదో అది అభావం అవడం చేత మిథ్యయే ఎండమావులి యందు నీరు వలె అని ఈ రకంగా ఎండమావులి యందు నీరు ఏ రకంగా కనిపిస్తుందో ఆ రకంగాని ఇక్కడ జాగ్రత్త స్వప్న భావాలు రెండింటినీ చూపించాడు. అయితే ఇది తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరంటే ఏమిటి మిథ్య అని తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో సత్యమని ఈ 3 భావిస్తూ ఉంటారని ఇంతవరకు చెప్పాడు. ఆ రకంగా ఈ 2 అవస్థలు కూడా అన్యోన్యము ఒకదానికొకటి విభజించడం చేత మార్పు చెందడం చేత కూడా అవి అభావమై ఉన్నవి. సుషుప్తి మార్పు చెందదు, జాగ్రత్త స్వప్నములే మార్పు చెందుతాయి. ఇందువల్ల జాగ్రత్త దృశ్యములే మార్పు చెందుతాయి, సుషుప్తి మార్పు చెందదు అంటే అర్థం ఏమిటి? ఈ 2 దర్శనావృత్తులు, అది అదర్శనావృత్తి, దానికి జత లేదు, ఇది జత ఉన్నది. జాగ్రత్త స్వప్నం అని 2 జత, అది దర్శనావృత్తి 2 ఉన్నాయి, అదర్శనావృత్తి ఒకటే ఉన్నది, అది జతలో లేదు. ఈ 2 జతలతో కూడుకున్నాయి. అలాంటి దర్శనావృత్తులతో కూడుకున్న జాగ్రత్త స్వప్నము 2 ఏవైతే ఉన్నాయో దేనికదే దర్శనావృత్తితో కూడుకుని ఉన్నది. ఒక దర్శనావృత్తి ఇంకొక దాంట్లో అది విలీనము కావటం లేదు, అంటే లోపల చేరటం లేదు. ఆ దర్శనావృత్తి ఇందులో చేరటం లేదు, ఏ వాసనతో కానీ దేనితో కూడా చేరటం లేదు. 2 దర్శనావృత్తులు కూడా ఒక దాంట్లో ఒకటి ఉండటం లేదు కాబట్టి అన్యోన్య వ్యభిచారం మార్పు చెందుతూ ఉన్నది. అదర్శనావృత్తి సుషుప్తి ఏదైతే ఉన్నదో అలా మార్పు చెందనిది, ఎప్పుడు హాయిగా ఉందండి, సుఖంగా నిద్రపోయానంటాం. అంతకంటే అక్కడి నుంచే చెప్పవలసింది ఏమీ లేదు. ఈ 2 మాత్రం చెప్పవలసిన చాలా కథలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు సినిమాలు తీసినా జాగ్రత్త స్వప్నము అన్ని సంవత్సరాలు సినిమాలు కొత్తగానే ఉంటాయి, 100 రోజులు ఆడేస్తూ ఉంటాయి. అంటే అంత విషయం ఉంది అక్కడ. ఏ విషయము లేని నిర్విషయం, దానికి ఏం తీస్తారు? కేవలం తెర చూపించారు అంతే. అలాంటి అదర్శన స్వరూపమై ఉన్నది. ఈ రకంగా చెబుతూ ఇక్కడ అవ్యభిచారము కదా, వ్యభిచరించుట అంటే జాగ్రత్త స్వప్నము. అవ్యభిచారం అంటే మార్పు లేనిది కదా, ఏ మార్పు లేని అంటే జాగ్రత్త స్వప్నము 2 తన యందు మార్పు చెందుతున్నా ఆ మార్పులు ఏ స్వరూపమైన
సాక్షి అనుభవంతో చూచుచున్నాము, ఆ యొక్క జాగ్రత్త తోచడానికి ముందు మన స్వరూపమైన అనుభవమే ఉన్నది. జాగ్రత్త తోచే సమకాలంలోనే అనుభవమే ఉన్నది. అనుభవం ఎందే తోచాలి. అలాగే జాగ్రత్త తొలగినప్పుడు ఆ అనుభవంలోనే తొలగాలి. అంటే మూడొట్టప్పుడు అనుభవమే ఉన్నది. అనుభవం ఎందే జాగ్రత్త తోస్తుంది. అంటే తెరని సినిమాని విడదీయలేనట్లుగా. తెర యందు సినిమా అంటే సినిమాని తెరని విడదీసి చూడగలమా? సినిమా ఫోకస్ అవుతున్న సమకాలంలో అక్కడ తెరంతా సినిమా రూపకంగా అయిపోతుంది. ఆ సినిమాలో ఎన్ని రకాల రక్తపోటులు, గుండెపోటులు, ఎన్ని రకాల యుద్ధాలు, ఎన్ని పాకైళ్ళు కాలిపోతున్నట్లుగా ఎన్ని రకాలు జరిగిపోతున్నా తెర ఏ రకంగా కాలిపోదో, ఏ రకమైన అంటు లేదో, ఎన్ని విషయాలు జరిగిపోతున్నా అనుభవం ఎందు జాగ్రత్తతో వచ్చినా స్వప్నముతో వచ్చినా అనుభవంగానే ఉంటుంది. అనుభవంలో జాగ్రత్త స్వప్నం యొక్క అంటూ లేనే లేదు. అలాంటి అవ్యభిచారమైన ఏ మార్పు లేని ఈ అనుభవ స్వరూపమైన జ్ఞా అనే ఎరుక స్వరూపము ఏదైతే ఉన్నదో, తెలివి స్వరూపమే ఏదైతే ఉన్నదో, ఆ సాక్షి స్వరూపమైన తాను అనే స్వరూపం ఏదైతే ఉందో అలాంటి దాన్ని ఆత్మవిధులు, ఆత్మజ్ఞానులు తెలుసుకుని వాళ్ళు నిశ్చితులై ఉంటారు అని అర్థం. అనాత్మవిధిలో వాళ్ళు మూడులు ఎవరైతే ఉన్నారో అవి రెండు ఎవరైతే ఉన్నారో వాడు సత్యముగా అనుకుంటారు. ఆత్మవిధులు ఎవరైతే ఉన్నారో అనుభవ స్వరూపమైన ఎరుక యందు తను అనుభవ స్వరూపమైన ఎరుక యందు ఉండి ఆ రెండు నిశ్చలని తెలుసుకుంటారు అని చెప్తూ మనకి ఇక్కడ 1:9 కారికలో ఆగమ ప్రకరణం 9వ కారికలో నహి రజ్వాదీనాం అవిద్యాస్వభ వ్యతిరేకేణ సర్పాది అభాసత్వే కారణం సత్యం వక్తుం అని చెప్పాడు. అక్కడ నహి రజ్వాదీనాం అవిద్యాస్వభావ వ్యతిరేకేణ సర్పాది అభాసత్వే కారణం సత్యం వక్తుం. ఇది చాలా మంచి మాట. ఇక్కడ చాలా అవసరం అని చెప్తున్నా. ఏంటంటే ఇక్కడ తాడు మొదలగు వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి యందు రజ్వాదీనాం, త్రాడు మొదలగు వస్తువుల యందు పాము మొదలగు ఏవైతే ఉన్నాయో అలాంటి వారు అవి తోచడానికి అక్కడ అవిద్య తప్ప అక్కడ వేరే కారణం ఏమున్నది? తాడు లేకపోతే ముచ్చుపు చిప్ప లేకపోతే ఎండమావి వీటి యందు అక్కడ పాముగా కనిపించినా, నీరుగా కనిపించినా, వెండిగా కనిపించినా అక్కడ కనిపించడానికి అవిద్య తప్ప ఏమున్నది? అవిద్య అన్నా భ్రాంతి అన్నా ఇక్కడ ఒకటే. అవిద్య తప్ప ఏమున్నది? ఏ కారణము లేదు. అయితే అవస్థలు ఎందుకు తోస్తున్నాయి? బాగానే ఉంది. జాగ్రత్త అవస్థగా జాగ్రత్త అవస్థ కట్టుబడి ఉన్నది. స్వప్నావస్థ స్వప్నానికి కట్టుబడి ఉన్నది. జాగ్రత్త స్వప్నంలో లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు. ఇది పూర్తిగా తెలిసిపోయింది. అయితే ఈ అనుభవం ఏంది? అవస్థలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయని ప్రశ్నకి అవిద్య తప్ప వేరే కారణం లేదు అని. వ్యవస్థలు తోచడానికి అవిద్యయే కారణమై ఉన్నది. అవిద్యయే కారణం అంటే అనుభవం అనేది తెలియకపోవడమే కారణమై ఉన్నది. తన అనుభవం తెలియకపోవడమే కారణమై ఉన్నది. అదే అవిద్య. తెలియకపోవడం చేత అవస్థగా తోచుతున్నది. అంటే ఇక్కడ అవస్థ అనుభవం నుంచి రావడం లేదు, అనుభవంలో నిలచడం లేదు, అనుభవంలో లీనమవటం లేదు. అవస్థ తన యందు లేచి, తన యందు నిలిచి, తన యందు లీనమవుతున్నది అంటే అవస్థను తొలగించడానికి అది వాడుతున్నామే కానీ అనుభవంలో అవస్థ ఇలాగా రాను లేదు. ఆ అనుభవం యందు అవస్థ నిలవను లేదు. ఆ అనుభవం యందు అవస్థ లీనము కాను లేదు. అక్కడ అంటే అర్థం ఏంటి? అనుభవమే ఉన్నది. అనుభవమే అవిద్య చేత జాగ్రత్తగా చూస్తున్నాం, స్వప్నంగా చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాము? దేనికి కారణము? అక్కడ అవిద్య తప్ప వేరే కారణం కనిపించడం లేదు. తాడు యందు పాము ఎందుకు చూస్తున్నాము? అక్కడ భ్రాంతి తప్ప ఏ కారణం చెప్తాము? కన్ను బాగోలేదనా, మనసు బాగోలేదనా, ఏం బాగోలేదని? కన్ను మనసు అన్నీ బాగున్న దృఢమైన కుర్రాడికి కూడా తాడు యందు పాము అనే భ్రాంతి తోస్తుంది కదా, ముచ్చిపు యందు వెండి అనే భ్రాంతి తోస్తుంది కదా. నిత్యము కారు తోలేవాడికి ముందు ఎండమావి యందు నీరుగా కనిపిస్తుంది కదా. అన్ని ఇంద్రియాలు స్ఫుటంగా ఉన్నా అక్కడ ఆ రకంగా కనిపిస్తుందంటే
అక్కడ భ్రాంతి తప్ప వేరే కారణము లేనే లేదు. ఆ రకంగా ఇక్కడ కూడా అవిద్య తప్ప వేరే కారణము ఏది లేదు. అందులో ఎప్పుడూ కూడా తాను అనుభవ స్వరూపుడై ఉన్నాడు, ఆత్మస్వరూపుడై ఉన్నాడు. అవిద్య దృష్టితో చూసినప్పుడు ఇక్కడ అవస్థలుగా తోచుతున్నాయి, కానీ జాగ్రత్త స్వప్నం అనే అవస్థలుగా అవిద్య చేత తోస్తున్నాయి తప్ప నిజంగా అవిద్య స్వభావం తప్ప దీనికి వేరే కారణం లేదని అక్కడ 1:9 చూపించాడు. అందులో అవస్థలు కేవలం అవిద్యాతోపికయే అని. అవిద్య ఎవరికి? అది కూడా ప్రశ్నే కదా. మరి అవిద్య ఎవరికి, ఎందుకు కలిగింది? ఎందుకు కలిగిందో తర్వాత చూద్దాం. ఎవరికి తోచిందో వారికి. భ్రాంతి ఎవరికి? పామునే భ్రాంతి ఎవరికి పాముగా కనిపించిందో వారికి. ఎందుకు తోచింది అంటే అర్థమేముంది? ఎందుకు తోచింది అని మనము పాము తొలగింతలు తొలుగుతాం. పాము తోచే సమకాలంలో ఎందుకు తోచింది అని అడగం కదా. ఎందుకు తోచింది అని అడిగితే పాము లేనిదని తెలిసిపోయింది కదా. ఆ ప్రశ్నకు ముందు ఎవరికి అన్నప్పుడు ఎవరికి తోచిందో వారికి. అవస్థలు ఎవరికైతే ఉన్నవి అనుకుంటున్నాడో వారికి అవిద్య కారణం తప్ప అవస్థలకి వేరే బేస్మెంట్ లేదు. అవస్థలు ఆత్మయందు అవస్థలు రావటం లేదు, అవిద్య చేత అవస్థలు తోచుతున్నాయి. అందులో అవస్థలు తోచడానికి అవిద్యయే బేస్మెంట్. అవస్థలు దేని యందు తోస్తున్నాయి? అనుభవం యందు. అన్నప్పుడు అవిద్య తొలగిపోయింది. రెండోది ఏమంటాము? అనుభవమే అవస్థగా తోచుతున్నది. ఇంకో పూర్తి పరమార్థం తెలిసింది. ఏమని? అనుభవమే అవస్థ ఉన్నది అంటే అక్కడ ఏమైంది? అనుభవం కంటా వేరుగా అవస్థ లేదు, అవస్థ లేనే లేదు, అనుభవమే అవస్థ అన్నప్పుడు సర్వము తానే ఉన్నది, అనుభవ స్వరూపమై ఉన్నది అని ఇక్కడ చెప్పినట్టు. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.